హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 86. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ముందుగా ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అమ్మా, చాక్లెట్ అమ్మ ఎక్కడా అంటూ బెడ్రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉన్న హర్ష ఒళ్ళో లాపీ లాగేస్తూ హర్ష ఒళ్ళో చేరిపోయి చిన్ని చేతులతో హర్ష చెంపలు తడుతూ అడుగుతుంది. లిటిల్ వచ్చేసింది అంటూ చెయ్యి ముందుకు చాపుతూ చాక్లెట్ లిటిల్ బోత్ ఆర్ ఫ్రెండ్స్ అంటూ నివీనికి ఇచ్చి దిస్ ఈజ్ ఫర్ యూ అంటూ చాక్లెట్ నివీకి ఇస్తాడు. చాక్లెట్ అంటూ ర్యాపర్ తీసి హర్షకి బైట్ చేపించి తర్వాత తను బైట్ చేసి చాక్లెట్ అమ్మ ఎక్కడా, అమ్మ కూడా పెడతాను. ఓ, ఇప్పుడు లిటిల్ స్కూల్లో విషయం చెప్తే జాను లిటిల్ ఇద్దరు బాధపడుతున్నారనేసి తీసుకెళ్లాను. ఇప్పుడు లిటిల్ చెప్పకుండా చూడాలి. చాక్లెట్, అది లిటిల్, నేను నీకు చెప్పిన గేమ్ గుర్తుందా, మర్చిపోయావా? చాక్లెట్, నువ్వు చెప్పి మళ్ళీ నన్నే అడుగుతున్నావా? నువ్వే చెప్పావు కదా, స్కూల్లో జరిగింది ఇంట్లో చెప్పద్దు అన్నావు కదా. ఈ గేమ్లో నేనే విన్ అవుతాను, అమ్మకేం చెప్పను. నా కూతురు బంగారం. యాజ్ ఇట్ ఈస్ నాలాగే మా అమ్మ కూడా బాగా తెలివైంది. ఇప్పుడు దీన్ని ఆ దెయ్యం తినకపోతే ఏం కాదు, నువ్వే తిను లిటిల్. అమ్మో, మన ఇంట్లో దెయ్యం ఉందా చాక్లెట్ అంటూ నోటి మీద చేయి పెట్టుకొని అంటుంటే, అవును, పెద్ద దెయ్యం ఉంది. కానీ నువ్వెప్పుడూ ఆ దెయ్యానికి భయపడకు. త్వరలోనే ఆ దెయ్యాన్ని మనకు దూరంగా పంపించేస్తాను, మళ్ళీ రాకుండా చేస్తాను. అంతవరకు నువ్వు శ్రావణి దగ్గరికి వెళ్ళకు. ఈ శ్రావణి ఎవరు చాక్లెట్ అంటూ అర్థమైంది, దెయ్యం పేరు శ్రావణినా అంటూ ముద్దుగా అడుగుతుంటే, చిన్నపిల్ల, నీకు తెలిసింది కానీ ఆ విషయం ఆఫ్ బ్రెయిన్కి తెలియలేదు. ఏం చేస్తాం, నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకొని మహీపిని దగ్గర ఆడుకో అంటూ పంపిస్తాడు హర్ష. హర్ష, హర్ష, బయటికి రా, ఎక్కడున్నావు, బయటికి రా హర్ష అంటూ హాల్లోకి వచ్చి తార ఆపకుండా అరుస్తూనే ఉంది. ఇంట్లో పనివాళ్ళు లేక అన్ని పనులు శ్రావణినే. హాల్ క్లీన్ చేస్తున్న శ్రావణి తారా మాటకు తన వైపు చూసి, ఈ అమ్మాయి ఆ రోజు పెళ్లి కూతురు కదా, ఇదెందుకు వచ్చింది? నాకేమన్నా పోటీకి వచ్చిందా? నా హర్షని అంత కోపంగా పిలుస్తుంది. నా హర్ష జోలికొస్తే నా చేతిలో చస్తుంది. హర్ష, హర్ష, బయటికి రా అంటూ ఉంటే అంతలో అందరూ హాల్లోకి వస్తారు. అప్పుడే స్టెప్స్ దిగుతున్న నివి కుందేలు పిల్లలాగా, హాయ్ బూచి ఆంటీ, నువ్వొచ్చావేంటి? నీ వల్లే, కేవలం నీ వల్లే ఆనందంగా ఉన్న నా జీవితాన్ని నీ బాబు సర్వనాశనం చేశాడు. నీకోసం నన్ను కాదని దీన్ని మెళ్ళో తాళి కట్టి నాకు బ్రతికే లేకుండా చేశాడు. నిన్ను అంటూ నివి మీదకి వస్తుంటే నివి భయంగా స్టెప్స్ వెనక్కి ఎక్కుతూ ఉంటే తార నివి దగ్గరికి వచ్చి చెయ్యెత్తి కొట్టేలోపు, హలో, హాల్లో సౌండ్స్ వింటూ ఉన్న హర్ష బయటకు వస్తూ నివి మీదకి తార చెయ్యెత్తడం చూసి కోపంగా కిందికొస్తూ తార కొట్టేలోపు నివిని తన చేతిలోకి తీసుకొని, నీకెంత ధైర్యం, ఒకసారి నా కూతురు జోలికి వచ్చినందుకే పాతాళంలోకి వెళ్ళావు, మళ్ళీ చావాలని వచ్చావా అంటూ తార ఎత్తిన చేయి పట్టుకొని వెనక్కి మెలిపెడుతూ తిప్పుతాడు. హర్ష పట్టిన పట్టుకి తార కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరుగుతుంటే పంతంతో అంతే ఉంది. ఈ బాబు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. ఆస్తి మొత్తం జప్తు చేశారు, చేతిలో చిల్లిగవ్వలేదు. అయినా నీకు ఇంకా సరిపోలేదా, నా ఇంటికే వచ్చావు? ఆ చెయ్యి వదులుతూ 5,000 అచ్చుపడేలా కొడతాడు. హర్ష కొట్టిన ఫోర్స్కి అంత దూరంగా వెళ్ళి శ్రావణి కాళ్ళ మీద పడుతుంది. హర్ష కళ్ళలో కోపం చూసిన శ్రావణి వెన్నుల్లో వణుకు పడుతుంటే తార పడిన పొజిషన్ చూసి అక్కడ స్టెప్స్ దగ్గర నుంచి ఇక్కడి వరకు ఒక దెబ్బకే వచ్చిందా? హర్ష కొడితే ఇలా ఉంటుందా? నన్ను జానకి అనుకొని మెల్లిగా కొట్టాడు, లేకపోతే దీనిలాగే చచ్చేదాన్ని. తార హర్ష కొట్టిన దెబ్బకి మైకం కమ్మి అలానే పడుకుంది. అప్పుడే ఉల్లాస్ లోపలికి రావడం చూసి కోపంగా చూస్తూ, నీకెన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి రాదారా? దీన్ని మళ్ళీ చూడకూడదంటే నా దగ్గరికి పంపించావా అంటూ హర్ష కోపంగా చూస్తూ, నీకు 2 minutes టైం ఇస్తున్నా, దీన్ని తీసుకుని బయటకు దొబ్బేయి, లేదా దాంతోపాటు నీకు అంటూ హ్యాండ్స్ కప్ వెనక్కి మడుస్తున్నాడు. హర్ష, నువ్వు వైల్డ్ డిసిషన్ తీసుకోకు, నేను ఇప్పుడే తీసుకెళ్తాను.
నేను వద్దు అన్నా కూడా ఏదో పొడిచేదానిలా వచ్చావు. ఏం చేసావు? ఒక్క దెబ్బకు మళ్ళీ లేవకుండా పడ్డావు. ఆ హ్యాండ్ పవర్ తెలిసే కదా వద్దు అన్నాను. ఇప్పుడు హాస్పిటల్ బిల్ కూడా నేనే కట్టాలి అని తిట్టుకుంటూ మోస్తూ బయటకు తీసుకెళ్ళిపోతాడు. అమ్మో, ఇన్ని రోజులు సింహం ముందు కుప్పిగంతులేశానా? ఆ జానకి వెనక తిరుగుతుంటే ఏదో సాఫ్ట్ కార్నర్ అనుకున్నా. తర్వాత దగ్గర నుంచి చూసి మంచోడు అనుకున్నా. కానీ హర్ష ఏంటి ఇంత దారుణంగా ఉన్నాడు? ఒకప్పుడు నేను చూసిన హర్షకి ఇప్పుడు నేను చూస్తున్న హర్షకి చాలా తేడా ఉంది. ఈ తేడా నేనెందుకు చూడలేదు? ఇప్పుడు అసలు పొరపాటున కూడా నేనెవరనేది హర్షకి తెలిస్తే నా ఊపిరి ఆపేస్తాడు. అలా కాకూడదు. నిజం బయట పడకూడదు. ఏయ్, చూసిన సినిమా చాలు, ముందు పంచూడు అంటూ శ్రావణిని కసిరి నివిని తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. చచ్చి చెడి నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది శ్రావణి. అప్పటికే ఒక్క పని కూడా చేయడం అలవాట్లేని శ్రావణి ఒళ్ళంతా కూడా హూనం అవుతుంటే కనీసం నిలబడలేకపోతుంది. కానీ బాధ పైకి కనపడనివ్వకుండా హర్ష వాళ్ళకి డౌట్ రాకూడదనేసి బాగున్నట్టుంటుంది. అందరూ తింటూ ముద్ద నోట్లో పెట్టుకొని మొత్తం బయట కూసేస్తూ, జానకి నువ్వే చేసావా? అసలు నువ్వు ఇంత దారుణంగా చేసావేంటి అంటుంటే, అది మావయ్య పొరపాటైంది, ఇంకెప్పుడు చేయను అంటూ అనగానే అందరూ ఇంకేమనకుండా తినేసి వెళ్ళిపోతారు. హర్ష అంటూ రూమ్లోకి వచ్చి చిన్నగా పిలుస్తుంది. వాట్? ఆకలేస్తుంది, వస్తే మనం కూడా తినేద్దాం. నేను రాకుండా తినవా? అయితే నేను వచ్చే వరకు వెయిట్ చేయి. నా కోసం ఎంతసేపు ఎదురు చూస్తావో చూస్తాను. ఎదురు చూడలేనంటే తినేసేయి, అంతేకాని నన్ను డిస్టర్బ్ చేయకు. నీకోసం ఉంటాను హర్ష అంటూ వెళ్ళిన శ్రావణి మార్నింగ్ నుంచి ఏం తినలేక ఆకలితో ఉన్న శ్రావణి కాసేపు ఎదురు చూసి ఇంక తన వల్ల కాక ప్లేట్లో పెట్టేసుకొని తినేస్తుంది. పైనుంచి శ్రావణి తినడం చూసిన హర్ష నవ్వుకుంటూ, నా కోసం ఎదురు చూస్తావా? కాసేపు ఆగలేకపోయావు, అలాంటిది నా కోసం చూస్తుంటావా? శ్రావణి నువ్వు రూపంలో నా జాను ఏమో కానీ గుణంలో ప్రేమ పంచడంలో ఎప్పటికీ దాని కాలి కోటికి కూడా సరిపో. ఆ నిజం నీకు త్వరలో తెలుస్తుంది. ఆకలి రుచెరగదు అన్నట్టు ఎంత తిందో ఎలా తిందో అన్నట్టు సుష్టిగా తినేసి పైకొస్తుంది. అలసిన దేహం, తీరిన ఆకలి, నిద్రను కోరుకుంటే అలానే పడుకుని మత్తుగా పడుకుంటుంది. ఇదేంటి తినగానే ఇంత నిద్ర వస్తుంది అని అనుకుంటూ కాసేపటికి స్పృహ లేకుండా పడుకుండిపోతుంది. డైనింగ్ టేబుల్ మీద తలపెట్టి పడుకుని ఉన్న జానకిని చూస్తూ, ఇదేంటి ఇక్కడే పడుకుంది అంటూ బౌల్స్ ఓపెన్ చేస్తూ, జాను నువ్వెంత మొండిదానివే, తినకుండా అంతే ఉన్నావా? ఈ ప్రేమతోనే కదే నన్ను నిమిషాల్లో పడేశావు. కానీ ఈ టైంలో కూడా ఇలానే ఉంటే ఎలానే అనుకుంటూ, జాను అంటూ జానకి తల నిమురుతూ స్వీట్గా అడుగుతాడు హర్ష. హర్ష పిలుపుకి కళ్ళు తెరిచిన జానకి ఎదురుగా ఉన్న హర్షని చూసి నవ్వుతూ, హర్ష గారు వచ్చేసారా అంటూ నవ్వుతూ పలకరిస్తుంటే హర్ష జానకి తల మీద ఒకటి పీకుతాడు. ఓచ్, హర్ష గారు ఎందుకు కొట్టారు అంటూ తలరుద్దుకుంటూ అడుగుతుంటే, కొట్టకేం చేయాలి? టైం ఎంత అవుతుంది? కుక్ చేసిన వంట అలానే ఉన్నాయి, తినకుండా ఏం చేస్తున్నావే? ఇలా అయితే హెల్త్ ఏం కావాలి? బేబీ కండిషన్ తెలిసి కూడా రెక్లెస్గా ఉన్నావా? హర్ష గారు మీరు రాకుండా నేను తిన్నాను ఎప్పుడైనా? నాకు అలవాటు లేదు కదా, అందుకే మీరు వస్తారని ఎదురు చూస్తున్నా. అలా చూస్తూ పడుకుండిపోయాను. ఇప్పుడు వచ్చేసరిగా కూర్చొని తినేద్దాం. నేను ఆల్రెడీ తినేశాను, నాకొద్దు. నమ్మే మాటలు చెప్పండి హర్ష గారు, మీరు ఖచ్చితంగా తినలేదు. మీరెవరి దగ్గర నాటకాలు ఆడినా నా దగ్గర మాత్రం మీలాగే ఉంటారు. మీ కోపం మాత్రమే కాదు, ప్రేమ కూడా చూసిందాన్ని అంటూ హర్ష ముందు ప్లేట్లో ఫుడ్ పెట్టి తను పెట్టుకుంటుంటే జానకి పట్టుకుని ఆపేస్తూ హర్ష ప్లేట్లో ఫుడ్ కలిపి జానీ నోటి అందిస్తూ, మొగుడు మీద అంత నమ్మకం ఉంది, నా కోసం వెయిట్ చేస్తున్నావు. మరి ఈ 1 వీక్ నేను లేకుండా ఎలా ఉన్నావే? ఈ వారం రోజులే కాదు, నువ్వు దూరమైన ప్రతిరోజు కూడా నువ్వు మళ్ళీ వస్తావు, నిన్ను మళ్ళీ చూస్తాననే నమ్మకం హర్ష గారు. అంత నమ్మకం ఏంటి నా మీద జాను? నేను రాకపోయి ఉంటే ఏం చేసేదానివి? రాకపోయి ఉంటే అనే అనుమానం కూడా అవసరం లేదు హర్ష గారు. ఎందుకంటే నా నిరీక్షణకు ఎదురుచూపులకు ఫలితం నా ఎదురే ఉంది హర్ష గారు అంటూ నవ్వుతూ హర్ష చేతి ముద్దలు తింటుంది. హర్ష గారు అంతా నాకే పెడుతున్నారు, మీరు కూడా
తింటాను, ముందు నువ్వు తిన్న తర్వాత తింటాను అంటూ జానకికి తినిపిస్తాడు. హర్ష గారు, నేను టాబ్లెట్స్ వేసుకుంటాను, నువ్వు తినేసేయి అంటూ జానకి హర్షకి మళ్ళీ ఫుడ్ పెట్టి తను టాబ్లెట్స్ తీసుకొని వచ్చి వేసుకుంటూ ఉంది. హర్ష గారు, ఈరోజు మీకు ఇష్టమైనవన్నీ కుక్ చేశాను, వదలకుండా తినండి. ఆహా, ఆహారంలోనూ వ్యవహారంలోనూ అస్సలు మొహమాటం పడకూడదు జాను. మొహమాటం పడితే అసలు కావలసినవి పనులవ్వవు. కైపుగా జానకి వైపు చూస్తూ అంటుంటే జానకి తల పక్కకి తిప్పేస్తూ నవ్వుతుంది. హర్ష కూడా నవ్వుతూ డిన్నర్ తింటూ శ్రావణి చేసినవన్నీ చెప్తూ ఉన్నాడు. హర్ష గారు, మన వల్ల సార్ మేడం కూడా సఫర్ అవుతున్నారు కదా. కొన్ని రోజులే కదా జాను, ఇప్పుడు బాధపడుకుంటే తర్వాత మనం బాధపడాలి. ఇప్పుడు కష్టమైనా కాస్త పేషెన్స్గా ఉంటే తర్వాత అంతా మంచి జరుగుతుంది. అవును, మీ చెల్లి గురించి అన్ని విషయాలు చెప్పవే, దాని గురించి తెలిస్తే కానీ ఏం చేయాలని తెలీదు అంటూ అనగానే జానకి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. హర్ష గారు, శ్రావణి కూడా చిన్నప్పుడు బాగానే ఉండేది, 10 ఏళ్ల వరకు. తర్వాత చిన్న డిఫరెన్స్, గొడవలు. అప్పుడు కామన్ కదా, లైట్ తీసుకునేవాళ్ళు అమ్మవాళ్ళు. మొదటిసారి మా ఇంట్లో నేను టైగర్ అనే చిన్న కుక్క పిల్లని పెంచుకునేదాన్ని. దాన్ని నాతో ఆడుకుందని హాట్ వాటర్లో వేసింది. అప్పుడు మా నాన్నమ్మ కొట్టిందని బావిలో తోసేసి చంపేసింది. తర్వాత అంటూ చెప్పడం స్టార్ట్ చేసి మొత్తం చెప్తుంది. అంతా విన్న హర్ష వాటర్ తాగుతూ, ఎలా పెంచారే దాన్ని, పెద్ద కథ ఉంది కదా దానికి, దాన్ని చాలా దారిలో పెట్టాలి. వామ్మో వామ్మో, సైకో అంటే ఏంటో అనుకున్నా, ఈ రేంజ్లో ఉందంటే ఎవరెలా ఉన్నా కూడా మీరు అనుకుంటే చేసేస్తారుగా అంటూ ప్లేట్ తీసుకెళ్ళి షింక్లో వేసి క్లీన్ చేస్తుంటే, జాను ఏం చేస్తున్నావు ఇప్పుడెందుకు, రేపు మెయిడ్ వస్తుంది కదా అంటూ జానకి మెడ చుట్టూ చేతులేస్తూ అనునయంగా అడుగుతుంటే, మరేం చేయను హర్ష గారు, ఒక్కదాన్నే కదా, అందుకే చేస్తున్నా. అయినా మీరేంటి ఇంక ఇక్కడే ఉన్నారు, ఇంటికి వెళ్ళండి. శ్రావణి మధ్యలో లేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మీ చెల్లి లేవాలన్నా కూడా మార్నింగ్ వరకు లేవదు. ఎందుకంటే నేను నా జానుతో ఉండాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి. నీ చెల్లి తినే ఫుడ్లో మహి చేత స్లీపింగ్ పిల్స్ వేయించాను. మార్నింగ్ వరకు ప్రాబ్లం ఉండదు, నేను నీతోనే ఉంటాను. ఈ రాత్రి మన రాత్రి. ఒక చెయ్యి మెడ మీద, మరో చెయ్యి నడుం చుట్టూ చుట్టేస్తూ మొహాన్ని జానకి మెడ పెడుతూ చెవిని చిన్నగా కొరుకుతాడు. హర్ష గారు, అలా ఎందుకు చేశారు? అసలు పాయిజన్ ఇచ్చి చంపేయలేదు అనేసి హ్యాపీ ఫీల్ అవ్వు. మళ్ళీ అడుగుతున్నావు? నా పెళ్ళంతో ఆనందంగా ఉండేదేమన్నా ఉందా లేదా? ఎప్పుడు దానివల్ల నా పెళ్ళానికి నేను దూరంగా ఉండాలా? అసలు మొగుడిని ఎప్పుడైనా పట్టించుకున్నావంటే? నాకు ఎప్పుడైనా టైం ఇచ్చావా నువ్వు? పెళ్ళైన తర్వాత నువ్వు దూరం పెట్టావు. ఆ అమ్మగారు కరుణించారో లేదో చెల్లిగారు తగలడ్డారు. నా లైఫ్ అంతా కూడా ఇలానే ఒంటరిగా మిగిలిపోతుంది. హర్ష గారు, మరీ ఎక్కువ చేస్తున్నారు. నేను టైం ఇవ్వకుండానే మళ్ళీ బాబువి అవుతున్నావా అంటూ హర్ష చెంప మీద చిన్నగా తడుతూ అడుగుతుంటే, భలే చెప్పావులే, అదేదో అమావాస్యకో పౌర్ణమికో కరుణిస్తావు. మన స్ట్రాంగ్ కాబట్టి 1-2 సార్లకే వర్కౌట్ అయ్యి బాబునవుతున్నా కానీ నువ్వెప్పుడే నాకు టైం ఇచ్చింది అంటూ చిన్నగా హస్కీ వాయిస్తో అడుగుతూ జానకిని 2 చేతుల్లోకి తీసుకొని పైకి నడుస్తున్నాడు. హర్ష గారు అంటూ హర్ష చెంప మీద ముద్దు పెడుతూ హర్ష మెడ చుట్టూ చేతులేస్తూ, ఈ వేషాలన్నీ ఎందుకు అర్థమైందిలే అంటూ అడుగుతుంది చిరుకోపంగా. అంటూ నుదుటిన ముద్దు పెడుతూ, నా పెళ్ళం నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటా, నువ్వు ఇలా బెట్టు చేసావంటే చాలా కష్టమే జాను అంటూ జానకిని బెడ్ మీద పడుకోబెడుతూ జానకి పక్కకు వస్తుంటే, జానకి హర్ష బుగ్గ మీద ముద్దు పెడుతుంటే, ఇదే ముద్దు పెట్టడమే, నేను నేర్పిస్తాను, నేర్చుకో అంటూ జానకిని దగ్గరికి లాక్కొని తన పెదవులు అందుకుంటూ తీపి ముద్దిస్తూ తనని దగ్గరికి తీసుకొని తనను పెనవేసుకుపోతాడు. జానకి సాంగత్యంలో ఆ రాత్రిని ఎన్నో ఏళ్ల తర్వాత మధురమైన రాత్రిగా మలుచుకుంటూ ఒక్కరిగా కలిసి అలసిన దేహాలతో ఒకరి కౌగిల్లో ఒకరు ఆనందంగా జానకిని హర్ష కౌగిల్లో బంధిస్తూ ఉంటే హర్షని వదలలేనట్టుగా హర్ష చుట్టూ చేతులు పెనవేస్తూ ఇద్దరూ హాయిగా పడుకున్నారు.
సూర్యుని లేలేత కిరణాలు తన కళ్ళ మీద పడుతుంటే డిస్టర్బ్ అవుతూ పక్కకి తిరుగుతూ తన పక్కనే ఉన్న జానకిని గుండెల మొహం దాచేస్తూ తనని గట్టిగా హత్తుకుంటూ పడుకుంటాడు హర్ష. హర్ష అలా పట్టుకుంటుంటే మెలుగు వచ్చిన జానకి, హర్ష గారు ఏంటి ఇలా నలిపేస్తున్నారు? రాత్రి చేసింది సరిపోలేదా? వదలండి అంటూ హర్ష బుగ్గలు పట్టుకొని లాగుతుంటే జాను అంటూ ఆ చేతులు పక్కకి నెట్టేస్తూ తన భుజం చుట్టూ చేతులు బిగిస్తూ, జాను డోంట్ డిస్టర్బ్ యార్, నాకు బాగా నిద్ర వస్తుంది, చాలా టైర్డ్గా ఉంది. జానకి చెంపలకి హర్ష పెదవులు రాసుకుంటూ ఉంటే మత్తుగా నిద్రమత్తులో అంటాడు. హర్ష పెదవులు రాసుకుంటూ ఉంటే హర్ష మీసాలు తనలో గిలిగింతలు పెడుతూ ఉంటే చిన్నగా నవ్వుతూ, హర్ష గారు ఏం చేస్తున్నారు? జాను నాకిప్పుడు నిన్నేదో చేయాలనే థాట్ లేదే, చేయాల్సిందంతా రాత్రే చేసేసాను కదా, ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలన్నా కూడా నైట్ కంటిన్యూ చేస్తాలే జాను. ఇప్పుడు పడుకుంటాను. అలానే పడుకొని మత్తుగా తనలో తను చిన్నగా మాట్లాడుతూ ఉన్నాడు. హర్ష మాటలకి నవ్వేస్తూ పైకి లేస్తుంటే లేస్తున్న జానకిని గట్టిగా చుట్టేస్తూ మళ్ళీ పడుకోపెట్టి, జాను నువ్వెక్కడికి అప్పుడే లేస్తున్నావు? నాతో పాటు నువ్వు కూడా టైర్డ్ అయిపోయావు కదా, రెస్ట్ తీసుకో జాను అంటూ జానకి తలను తన తలతో ఢీకొడుతూ నవ్వి మళ్ళీ జానకి ఎదపై వాలిపోతాడు. హర్ష గారు మీకు అసలే సిగ్గే లేదు, నైట్ చేసింది చాలదు అన్నట్టు మళ్ళీ ఇప్పుడు ఏదో అచీవ్ చేసినట్టు చెప్తున్నారు. హే, ఇందులో సిగ్గుపడేంత సిగ్గులేని విషయం ఏముందే? ఎవరికీ తెలియని విషయాలు నేను మాట్లాడుతున్నానో చెప్పు? అందరికీ తెలిసిన విషయాలే కదా. పైగా నా జాను ముందే కదా చెప్పేది. నేనేమన్నా ఇంటి ముందు పోస్టర్ వేశానంటే? హాహా, నిన్ను వదిలేస్తే వేసినా వేస్తారు హర్ష గారు. తమరు అంతటి ప్రబుద్ధులే. హా, ఐడియా చాలా బాగుంది జాను, ఇంప్లిమెంట్ చేసేనా? స్వామి, నేనేదో పొరపాటున అన్నాను, నన్ను వదిలేయండి మహాప్రభు. నాకెప్పుడో తెలిసే నీకు బుద్ధి లేదని నీకిప్పుడే తెలిసింది. హర్ష గారు చాలు ఆపండి, నన్ను వదలండి, ఇప్పటికే చాలా టైం, నేను ఫ్రెష్ అవ్వాలి అంటూ క్లాక్ చూస్తూ హర్ష గారు టైం 9 అవుతుంది. పడుకున్న హర్ష నిద్రమత్తు వదిలిపోక పడుకున్నవాడు కాస్త లేస్తూ, వసిని మమ్మీ, చావు కబురు చల్లగా చెప్తున్నావా? ఇంతసేపు నన్ను లేపకుండా ఏం చేస్తున్నావే అంటూ పైకి లేచి బెడ్ పక్కనున్న షర్ట్ వేసుకుంటున్నాడు. హర్ష గారు అంతా హడావిడేంటి అంటూ జానకి మెల్లిగా పైకి లేస్తూ అడుగుతుంటే, ఉందిగా నీ చెల్లి, ఈపాటికే లేచే ఉంటుంది. నేను అక్కడ కనిపించకపోతే అది స్మెల్ చేస్తే డౌట్ వస్తుంది. దానికే అంటూ బయటకు వెళ్తూ జానకి దగ్గరికి వచ్చి హక్ చేసుకుని ఫోర్హెడ్పై కిస్ చేసి, కేర్ఫుల్ జాను, బయటికి రాకు, వచ్చినా దానికి కనపడకుండా ఉండు, పక్కనే ఉన్న సంగతి మర్చిపోకు, ఆఫ్టర్నూన్ కార్ పంపిస్తా, అందులోనే నివ్వి దగ్గరికి వెళ్ళు. ముందు నా కోసం ఆలోచించకుండా టైంకి తిను, మెడిసిన్ వేసుకో. ఇందులో ఏమైనా స్కిప్ చేసావంటే వచ్చిన తర్వాత హర్ష గారు టైం అవుతుంది అంటూ జానకి నవ్వుతాను కానీ, టైం అవుతుంది, టైం అయ్యి మళ్ళీ నైట్ కూడా అవుతుంది, మర్చిపోకు అంటూ నవ్వుతూ జానకి తన గుండెలపై పెట్టిన చేతుల్ని ముద్దాడుతూ వెళ్ళిపోతాడు హర్ష. లేస్తూనే ఒళ్ళంతా ఇంకా నొప్పులుగా ఉంటే ఒళ్ళు విరుస్తూ చుట్టూ చూస్తుంది. రోజు కన్నా కూడా ఈరోజు మగతగా ఉంటే ఒక్కరోజు పనిచేస్తే రిజల్ట్ ఈ రేంజ్లో ఉంటుందా? మెలకువ లేకుండా పడుకున్నా అని అనుకుంటూ టైం చూసి గబగబా లేచి కిచెన్లోకి పరిగెడుతుంది. ఇదేంటి, నటించడం అంటే దాన్ని అడ్డం తప్పిస్తే హర్షతో రోజు షికార్లు, సినిమాలు, ఔటింగ్లు, డేటింగ్లు అనుకున్నా, కానీ ఇలా ఫుల్ టైం పని మనిషిని అయిపోయానేంటి? నిన్న హర్ష చూపించిన సినిమాకే నాకే భయం వేసింది. హర్ష రియాలిటీ ఇంత క్రియాలిటీగా ఉంటుందా? నేనెప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. వైజాగ్లో జానకి వెనక్కి తిరుగుతుంటే ప్రేమ పిచ్చోడు అనుకున్నా. హర్ష ప్రేమ తెలిసాక మగాడంటే ఇలానే ఉండాలనుకున్నా. కానీ ఇప్పుడు మగాడు ఇలా ఉంటే పర్లేదు కానీ మొగుడిలా ఉండకూడదు.
హర్షని త్వరగా నా దారిలోకి తెచ్చుకోవాలి. ఆ జానకి నాతో నవ్వుతూ సవాలు విసిరింది. హర్షను ప్రేమించిందిగా, అందుకే అంది. కానీ నేను అది జరగనివ్వనుగా. అవును, హర్ష ఎక్కడ కనిపించడం లేదు. అసలు హర్ష నాకు దూరంగా ఉండడానికి ఆ జానకినే కారణం. నన్నేం చెయ్యొద్దని హర్ష దగ్గర మాట తీసుకొని ఇప్పుడు నన్ను నా హర్షకి దూరం చేసింది. అనుకున్నదే తడవుగా వాళ్ళ అమ్మకి కాల్ చేసింది. హలో అమ్మ, ఏంటి దాంతో కలిసి ఏడుస్తున్నావా? బాగా ఏడువు. ఈ రోజు నుంచి దానికి ఒక్క పూట భోజనం మాత్రమే పెట్టు. అది బ్రతుకుంటే చాలు, బాగా ఉండాల్సిన అవసరం లేదు. నీకు తెలుసా, పెద్ద కూతురి పాత మొగుడు చిన్న కూతురి కొత్త మొగుడు హర్ష కోసం టిఫిన్ చేస్తుంది. ఉంటా అంటూ కాల్ కట్ చేసి నవ్వుకుంటూ, అవును, హర్ష రూమ్లో లేడేంటి, ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ బయటకు వచ్చేది కాస్త మళ్ళీ టిఫిన్ చేయకపోతే ఏమంటాడో అనేసి అనుకుంటూ వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది. ఎలా ఉండేదాన్ని, నా కోసం 2 నిమిషాలు టిఫిన్ లేటుగా తీసుకొచ్చిందని దాని చేత నేల మీద పడేసి తినిపించా. ఇప్పుడు నేను భయపడుతున్నా, ఇదంతా ఆ జానకి వల్లే, దాన్ని వదలను అనుకుంటూ సింపుల్గా ఉప్మా చేసేసి చాలా పెద్దగా అయిపోయినట్టు బయటికి తీసుకొని వస్తుంది. హర్ష కోసం వచ్చిన విశాల్ హర్ష కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి హాల్లో వెయిట్ చేస్తూ శ్రావణి రావడం చూసి, ఇష్టం లేకపోయినా మేడం హర్ష సార్ ఉన్నారా అంటూ అడగగానే హర్ష సంగతి మర్చిపోయాను అనుకుంటూ నివి దగ్గరికి వెళ్ళి అడిగిన వాళ్ళు తెలీదు అని చెప్పడంతో ఇల్లంతా కనిపెడుతుంది. మావయ్య హర్ష ఇంట్లో లేడు, ఎక్కడికి వెళ్ళాడు? చెప్పకుండా వెళ్ళడం ఏంటి, మీరుండి కూడా అడిగే పని లేదా? హర్ష ఎక్కడ అంటూ అరుస్తూ ఉన్న శ్రావణి అప్పుడే లోపలికి వస్తున్న హర్షని చూసి నవ్వుతూ వెళ్ళి హక్ చేసుకుంటూ, హర్ష ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతుంటే చేతితో అక్కడే ఆపేస్తూ, నేనెక్కడికి వెళ్తాను, నేనేమన్నా చిన్నపిల్లాడినా తప్పిపోవడానికి? నాకేం తెలీదా, జాగింగ్కి వెళ్ళొస్తున్నా. సార్, జాగింగ్కి ఎర్లీ మార్నింగ్ చేస్తారు కదా, మీరేంటి ఇప్పటిదాకా ఉన్నారు? పైగా జాగింగ్కి షూస్ వేసుకెళ్ళాలి కదా, స్లిప్పర్స్ వేసుకున్నారేంటి ఇంకా అంటూ మాట్లాడుతున్న విశాల్ వైపు ఓ లుక్ ఇచ్చి, విశాలు నీకు బాగా తెలిసినట్టుంది, రోజు నాతో పాటు వచ్చేయి, 4 అవర్స్ చేపిస్తాను. అమ్మో వద్దులేండి సార్ అంటూ విశాల్ సైలెంట్ అవ్వగానే, నా ఫేస్లో మూవీ చూస్తున్నారా, వెళ్ళండి అంటూ హర్ష అంటుంటే సోఫాలో కూర్చుంటాడు. హర్షనే చూస్తున్న శ్రావణి హర్ష మాటలు నమ్మలేకపోతుంటే హర్ష కూర్చుంటున్నప్పుడు తన చూపు హర్ష మెడ మీద పడగానే హర్ష దగ్గరికి వచ్చి మెడ మీద ఉన్న స్టిక్కర్ తీస్తూ, హర్ష ఇదేంటి అంటూ క్వశ్చన్ చేస్తుంది. చూస్తే తెలియడం లేదా స్టిక్కర్ అంటూ సాధ్యమైనంత కూల్గా ఆన్సర్ చెప్తూ రూమ్లోకి వెళ్ళిపోతాడు పైకి. హర్ష వెనక్కి రూమ్లోకి వచ్చి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్తున్న హర్షని చేయి పట్టుకొని ఆపుతుంది. వాట్? హర్ష గుండెలపై ఉన్న హెయిర్ చూపిస్తూ, ఇదెక్కడిది, నన్ను దగ్గరికి కూడా రానివ్వలేదు, ఈ హెయిర్ నీ గుండెలపై ఎలా వచ్చింది అంటూ హర్షని స్మెల్ చేస్తూ, హర్ష నువ్వు మార్నింగ్ కాదు రాత్రే వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, నీ దగ్గర ఉమెన్ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది, ఆర్ యూ క్రేజీ, నా దగ్గర రావడం ఏంటి, అది లేడీస్ పర్ఫ్యూమ్, అవుట్ ఆఫ్ యువర్ మైండ్, బై ఛాన్స్ వచ్చినా కూడా ఎవరో పక్క నుంచి వెళ్తే వస్తుందేమో, కాదు ఒక అమ్మాయి పక్కనే వెళ్తే ఇంత దూరం నుంచి వెళ్తే ఆ స్మెల్ జస్ట్ వస్తుంది, అదే టచ్ చేస్తే కొంచెం వస్తుంది, అది కూడా కాసేపే, కానీ నీ బాడీ మొత్తం డీప్గా వస్తుంది. ఆ అమ్మాయిని నువ్వు ఇలా అంటూ ఒళ్ళంతా తడిమేస్తూ ఇంత దగ్గరగా బాడీ టు బాడీ ఇంచు టు ఇంచు చేస్తూ ఇంత దగ్గరగా ఉంటేనే ఈ రేంజ్లో వస్తుంది. హర్ష నిజం చెప్పు అంటూ అప్పటికే శ్రావణి ఫేస్ క్రియల్గా మారుతుంటే అడుగుతున్న శ్రావణిని చూస్తూ చెంప పగిలేలా కొట్టి, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు, అండ్ బెటర్ టు బీ ఇన్ యువర్ లిమిట్స్, ఇంకోసారి నన్ను క్వశ్చన్ చేస్తే నీకు ఆన్సర్ వినే అవకాశం లేకుండా చేస్తాను. పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తున్నావు, అసలు నువ్వు నా జానువేనా, నా జానుకి ఇలాంటి వియర్డ్ థాట్స్ రావు, నిజం చెప్పు, నువ్వు నా జానువేనా అంటూ గద్దిస్తాడు హర్ష. హర్షాలు అనేసరికి సెన్సెస్లోకి వచ్చిన శ్రావణి, నేనే హర్ష, నీకెందుకు అనుమానం అంటూ టెన్షన్ కప్పిపుచ్చుకుంది.
అదే నా అనుమానం. నా జానకి ఎప్పుడు ఇలా అడగదు, కానీ నువ్వు అడుగుతుంటే అనుమానం వస్తుంది. చూడు, ఒక్కటి గుర్తుపెట్టుకో, నా మనసులో ఉన్నది నా జాను మాత్రమే. నా లైఫ్ అయినా నా బెడ్ అయినా షేర్ చేసుకునేది నా జానునే. కెన్ యూ క్లియర్ దట్? ఎవరినో చూసి ఫ్లాట్ అయిపోయి బెండ్ అయ్యే టైప్ కాదు ఈ హర్షిత్ రామ్. ఈ రాముడు ఎప్పుడూ ఆ జానకి సొంతమే. నేను వదిలేసి వెళ్ళిపోయినా నేను మళ్ళీ వస్తానని ఎదురు చూసిన నా జానునేనా నన్ను అడుగుతుంది? నా జాను మీద కోపంతో ఉన్నప్పుడే దాన్ని కాదని ఇంకో ఆడదాన్ని టచ్ కూడా చేయలేదు. ఇప్పుడు నా జాను నా పక్కనే ఉంటే ఇంకో ఆడదాన్ని టచ్ చేశానని ఎలా అనుకున్నావు? నేను నా కోపమైన ప్రేమైనా కూడా నా జాను మీదే, నా జాను కోసమే. అది నువ్వు తెలుసుకుంటే మంచిది. ఈ హర్ష ఎప్పుడు జాను సొంతం. విసురుగా వాష్రూమ్కి వెళ్ళి లాక్ చేసుకుంటాడు. హర్ష చెప్పిన మాటలకి అస్సలు విషయం మర్చిపోయి నవ్వుకుంటూ, హర్ష జాను సొంతం అంటే ఇప్పుడు నేనే జానకి అంటే నా సొంతమే. ఈ హర్ష నా సొంతం, నా సొంతం అని ఎగురుకుంటూ పిచ్చిగా వెళ్ళిపోతుంది పిచ్చి మొకంది. హర్ష మాటల్లో అర్థం ఆలోచించాలని తన మైండ్ తనకి చెప్తున్నా మనసు మాట మాత్రమే వింటూ ఆ విషయాన్ని వదిలేసింది శ్రావణి. ఉఫ్, నమ్మిందా? నమ్మే ఉంటుందిలే. ఇది పేరుకే పిచ్చిది కానీ తెలివిలో మామూలుది కాదు. కాసేపు నాకే చెమటలు పట్టించింది. పోలీస్ కుక్కలాగా స్మెల్ చేస్తుంది. నిజమే, ఈ హర్ష ఎప్పుడు జాను సొంతమే, కానీ నా జాను సొంతం. అది నీకు త్వరలోనే అర్థమవుతుంది. ఐక్యూ లెవెల్ మాత్రం వేరే లెవెల్. కాస్త జాగ్రత్తగా ఉండాలి. దీన్ని లేట్ చేయకుండా అసలు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ఇలానే చేస్తుంది. ముందు దీనికి ఆలోచించే టైం కూడా ఇవ్వకూడదు. జాను, ఏం లైఫ్ వచ్చిందే నా పెళ్ళంతో నేను హ్యాపీగా కాపురం కూడా చేసుకోకుండా. నాకేమైంది? నేను ఎక్కడున్నాను అంటూ లేస్తూ అడుగుతుంది తార. గాడిద గుడ్డయిందే. నీకేం చెప్పాను? హర్ష జోలికి వెళ్ళకని చెప్పాను కదా, వినకుండా వెళ్ళావు. ఇప్పుడు చూడు, ఒక్క దెబ్బ కొడితే మార్నింగ్ వరకు లేవలేదు. అవసరమా? కాదు, మనకి అవసరమా? పెళ్ళయింది, వదిలేయి అని అడ్వైజ్ ఇచ్చాను, కానీ వినలేదు. కాదంటూ వెళ్ళావు. ఏం చేశాడు? చేతిలో చిల్లిగవ్వ లేకుండా చేశాడు. నా డబ్బు అన్న నువ్వు ఇప్పుడు నా మీద ఆధారపడుతున్నావు. మీ నాన్న ఇంకా జైల్లోనే ఉన్నాడు. నా మాట విని వదిలేతారా? ఉల్లాస్, ఏంటి నా మీద అథారిటీ చేస్తున్నావా? అమ్మా, నాకు ఆశ లేదు. బ్రతికుంటే చాలు. నువ్వు హర్ష జోలికి వెళ్ళటం, వాడు నా జోలికి వెళ్ళటం అవసరమా నాకు? వెళ్తాను, చచ్చినా పర్లేదు, కానీ వదలను, ఆ హర్షని వదలను. ఇప్పుడేం చేస్తావు తారా? నా దగ్గర ఏం లేకుండా చేసిన ఆఖరి అస్త్రం ఇంకా నా చేతుల్లోనే ఉంది. హర్షని ఏం చేయలేకపోయినా వాడి కంపెనీ లేకుండా చేస్తాను. కరెంట్ షేర్స్ నా పేరుని రాయించుకున్నా. ఇప్పుడు ఆ కంపెనీలో అడుగుపెట్టి నేనేంటో చూపిస్తాను. అదంతా డే డ్రీమ్స్ అమ్మా. నీకేమైనా పర్లేదు, కానీ నీ వల్ల నాకేం కాకుండా ఉంటే చాలు అంటాడు ఉల్లాస్. నువ్వు వెళ్ళి కారులో కూర్చోమ్మా అంటూ నివి వెళ్ళగానే హర్ష తన ఫైల్స్ తీసుకుంటూ ఉన్నాడు. హర్ష కోసం రూమ్లోకి వచ్చిన శ్రావణి హర్షని వెనక నుంచి చూస్తూ తన్మయత్వంగా చూస్తుంది. జాను అంటే ఇష్టం అంటావు, నేను పక్కనే ఉంటే పట్టించుకోవేంటి హర్ష? నేను ఇలా చూస్తుంటే నేను ఆగలేకపోతున్నా అంటూ వెళ్ళి హర్షని వెనక నుంచి హత్తుకుంటుంది. సడన్గా తనని పట్టుకునేసరికి హర్ష శ్రావణిని చూస్తూ, జానకి వాట్ హాల్స్ దిస్ లీవ్ మీ? హర్ష, ఐ వాంట్ యూ హర్ష, ఐ వాంట్ యువర్ ప్రెజెన్స్. నేనంటే ఇష్టం అంటావు, మరెందుకు కోపాన్ని మాత్రమే చూపిస్తావు? నీ ప్రేమను కూడా నాకు చూపించు హర్ష, నన్ను ఇలానే ఉండనివ్వు అంటున్నా శ్రావణి చేపట్టుకొని లాగుతూ చెంప మీద ఈడ్చి కొడతాడు. శ్రావణి చెంప మీద చేసుకొని చూస్తుంటే, నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు అంటూ వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, నీకు పని లేకుండా ఉండేసరికి మైండ్లోకి పిచ్చి పిచ్చి థాట్స్ వస్తున్నాయి, పద అంటూ బయటికి తీసుకొచ్చి, ఈ లాన్ మొత్తం చెత్త చెత్తగా ఉంది, అంతా ఈవినింగ్ లోపు నీట్గా చెయ్యి. మహి, నువ్వు మీ మేడంకి కాపలా ఉండు. నువ్వు చేసినట్టు తెలిస్తే నిన్ను వదిలిపెట్టను. జానకి వచ్చేలోపు అదంతా కంప్లీట్ చేయి అంటూ హర్ష కారులో వెళ్ళిపోతాడు.
ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా శ్రావణి చేసిందే మైండ్లో రన్ అవుతుంటే ఫ్రస్ట్రేట్ అవుతూ డ్రైవ్ చేస్తుంటే చాక్లెట్ నాకు భయంగా ఉంది అంటూ నివి అంటుంటే అప్పటికే కార్ సైడ్ కాపి లిటిల్ నా బంగారం నీకెందుకు భయం అంటూ తలను మిరి నార్మల్గా డ్రైవ్ చేసి డ్రాప్ చేసి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఎంత డైవర్ట్ అవ్వాలన్నా అదే గుర్తొస్తుంది హర్షకి. ఈ నిజాన్ని ఎక్కువ రోజులు దాచలేను. ఇలా ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా డౌట్ వస్తుంది. ఆ లోపు ఏదైనా చేయాలి. ఇదంతా జరగాలంటే శ్రావణి ఐఏఎస్గా మారాలి. అది నేను వెళ్ళను అంటూ ఇంట్లోనే ఉంటుంది. పనులు చేయిస్తే అన్న వెళ్తుంది అనేసి ఇన్ని పనులు చేయిస్తున్నా కూడా వెళ్తాను అనడం లేదు. అది ఐఏఎస్ అవ్వకపోతే నేను అనుకునేది ఎలా జరిగేది? ఈ దెబ్బకి ఈవినింగ్కి డెసిషన్ మార్చుకుంటుందేమో చూడాలి. హర్ష, నేను వచ్చేసా. నువ్వా? నిన్నెవరు రానిచ్చారే? ఫస్ట్ యూ గెట్ లాస్ట్ ఫ్రమ్ మై ఆఫీస్ అంటూ హర్ష అంటుంటే ఇంతకీ వచ్చిందెవరు? అయినా శ్రావణిని ఐఏఎస్గా మార్చాలని హర్ష ఎందుకు అనుకుంటున్నాడు? అసలేం హర్ష చేయాలనుకుంటున్నాడు? ఏంటో హర్ష ఏం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. కానీ నీ ఫ్యాన్స్కి బాగా తెలుసు. మీకేం తెలుసో చెప్పండి నా కామెంట్స్లో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.